యెమెన్పై అమెరికా చేసిన వైమానిక దాడుల్లో కనీసం 40 మంది మృతి చెందగా 102 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇటీవలి కాలంలో ఈ స్థాయిలో అమెరికా ఎన్నడూ యెమెన్పై దాడులు చేసిన దాఖలాలే లేవు. అయితే అమెరికా యెమెన్కు చెందినటువంటి రాస్ ఇసా ఆయిల్ పోర్ట్పై పెద్ద ఎత్తున బాంబులు కురిపించిందని హౌతీ అనుబంధ మీడియా ఒక నివేదికలో వెల్లడించింది. అమెరికా సడన్గా యెమెన్పై దాడులను ఉధృతం చేయడానికి గల కారణాలను ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. యెమన్పై అమెరికా ఉగ్రరూపం దాల్చింది. తాజాగా యెమన్కు చెందిన రాస్ ఇసా ఆయిల్ పోర్టుపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో కనీసం 40 మంది మృతి చెందగా మరో 102 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా అమెరికా ఇటీవల కాలంలో ఈ స్థాయిలో యెమన్పై విరుచుకుపడ్డం ఇదే మొదటిసారి. యెమన్కు చెందిన అల్ మసీరా టీవీ విడుదల చేసిన ఫుటేజ్ ప్రకారం చూస్తే గురువారం రాత్రి చేసిన దాడుల్లో కనీసం 102 మంది తీవ్రంగా గాయపడ్డారని యెమన్కు చెందిన హోదియా హెల్త్ ఆఫీస్ ఒక ప్రకటనలో తెలిపిందని అల్ మసీరా టీవీ వెల్లడించింది. కాగా అల్ మసీరా టీవీ శుక్రవారం మార్నింగ్ షో బాంబు దాడులకు సంబంధించిన ఫుటేజ్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. రాస్ ఇసా పోర్టుపై అమెరికా పెద్ద ఎత్తున వైమానిక దాడులు చేయడంతో భారీ ఎత్తున పేలుళ్లు సంభవించడంతో పాటు రాత్రిపూట ఆకాశం మొత్తం వెలుగు జిలుగులతో నిండిపోయిందని వివరించింది. తర్వాత వీడియోలో అక్కడ శిథిలాలను క్లోజప్ షాట్ లో చూపించారు. అక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను బ్లర్ చేసి చూపించారు. మొత్తానికి చూస్తే అమెరికా ప్రధాన ఉద్దేశం రాస్ ఇసా ఆయిల్ పోర్టును లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడమే అనిపిస్తోంది. ఈ దాడిలో పెద్ద సంఖ్యలో అమరులయ్యారని, డజన్ల కొద్ది పోర్టు ఉద్యోగులు గాయపడ్డారని అరబిక్ న్యూస్ లో వెల్లడించింది. యెమన్ పోర్టుపై అమెరికా దాడులు చేయడానికి ప్రధాన కారణం అక్కడి నుంచి హౌతీ ఫైటర్లకు చమురు సరఫరా నిలిపేయడం ఒకటైతే, మరో అంశం హౌతీల ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టడం, అలాగే వారి మనోధైర్యాన్ని నిర్వీర్యం చేయడం. కాగా హౌతీ ఫైటర్లను ఇతర దేశాలకే కాకుండా తమ సొంత దేశానికి చెందిన పౌరులను కూడా రాచి రంపాన పెడుతున్నారని యుఎస్ సెంట్రల్ కమాండ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. అయితే తాజా పరిణామాలపై పెంటగాన్ మాత్రం స్పందించలేదు, ఎలాంటి ప్రకటన చెయ్యలేదు. తాజాగా గురువారం రాత్రి యెమన్ పోర్టుపై చేసిన వైమానిక దాడి అత్యంత భయంకరమైన దాడి అని చెబుతున్నారు. అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత హౌతీ ఫైటర్స్ ఈ స్థాయిలో గతంలో ఎప్పుడూ దాడులు చేయలేదు. కాగా గత నెల అంటే మార్చిలో అమెరికా వరుసగా 2 రోజుల పాటు యెమన్పై చేసిన దాడుల్లో 50 కంటే ఎక్కువ మంది చనిపోయారని హౌతీ అధికారులు తెలిపారు. ఇక రాస్ ఇసా పోర్టు విషయానికొస్తే ఇక్కడి నుంచి ఆయిల్ పైప్ యెమన్కు అత్యంత కీలకమైంది. దేశానికి సంబంధించిన చమురు అవసరాలు తీరుస్తుంది. కాగా యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రకారం 70% యెమన్ దిగుమతులు ఈ పోర్టు ద్వారా జరుగుతాయి. అలాగే 80% హ్యుమానిటేరియన్ అసిస్టెంట్ కూడా ఇక్కడ రాస్ ఇసా పోర్టు ద్వారా కొనసాగుతుంటుంది. ఇదిలా ఉండగా హౌతీ ఫైటర్లకు వాషింగ్టన్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఎర్ర సముద్రం గుండా వెళ్లే వాణిజ్య నౌకలకు అడ్డు తగులుతూ ఆటంకాలు సృష్టిస్తే లేదా నౌకలను హైజాక్ చేస్తే ఇక చూస్తూ ఊరుకోమని యెమన్పై నిరంతరం దాడులు కొనసాగుతాయని వాషింగ్టన్ హెచ్చరించింది. కాగా నవంబర్ 2023 నుంచి హౌతీలు ఎర్ర సముద్రం గుండా వెళ్లే వాణిజ్య నౌకలను అడ్డుకుంటూ బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్ నౌకలను అడ్డుకుంటున్నాయి. వాటిని హైజాక్ చేస్తూ సిబ్బందిని కిడ్నాప్ చేస్తూ భయకంపితులను చేస్తోంది. కాగా ఇజ్రాయెల్ గాజాపై దాడులు నిలిపే వరకు ఎర్ర సముద్రం గుండా వెళ్లే వాణిజ్య నౌకలను అడ్డుకుంటామని హౌతీ ఫైటర్లు తరచూ హెచ్చరిస్తూ వస్తున్నారు. కేవలం ఇజ్రాయెల్ నౌకలనే కాకుండా అమెరికా, బ్రిటన్, ఇండియాకు చెందిన నౌకలను అడ్డుకుంటున్నారు హౌతీ ఫైటర్స్. దీంతో విసుగు చెందిన అమెరికా, బ్రిటన్లు గతంలో కూడా పలుమార్లు యెమన్పై వైమానిక దాడులు చేసి బీభత్సం సృష్టించాయి. ఇక యెమన్కు చెందిన హౌతీ ఫైటర్లకు ఇరాన్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందనేది జగమెరిగిన సత్యం. పాలస్తీనా మిలిటెంట్లకు మధ్య అక్టోబర్ 7, 2023న యుద్ధం మొదలైంది. హమాస్ మిలిటెంట్లు అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్పై పెద్ద ఎత్తున దాడులు చేసి 250 మందిని చంపి మరో 1200 మందిని కిడ్నాప్ చేసి తమ వెంట తీసుకెళ్లింది. అటు తర్వాత ఇజ్రాయెల్ అప్పటి నుంచి మొదలెట్టిన దాడులు ఇప్పటికీ కొనసాగిస్తోంది. ఇజ్రాయెల్ దాడిలో గాజా నగరం పూర్తిగా నేలమట్టమయ్యింది. హమాస్ కు చెందిన టాప్ లీడర్షిప్ పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది. అయితే హమాస్ కు సంఘీభావంగా ఇటు ఇరాన్, అటు లెబనాన్, హౌతీలు అండగా నిలిచాయి. అయితే యెమన్ లో హౌతీ మిలిటెంట్లకు ఇరాన్ ఆయుధాలిచ్చి ఇజ్రాయెల్ పై దాడులు చేయిస్తోంది. దీంతో విసుగు చెందిన ఇజ్రాయెల్ కూడా అప్పుడప్పుడు యెమన్ పై ప్రతీకార దాడులు చేస్తోంది. ఇక అమెరికా, ఇజ్రాయెల్ రెండు కలిసి హౌతీలను దారిలో తేవాలని గట్టి పట్టుదలతో ఉన్నాయి. ఈ క్రమంలోనే ట్రంప్ ముందుగా హౌతీలకు చమురు సరఫరా నిలిపివేసి అటు తర్వాత వారి ఆర్థిక మూలాలను దెబ్బతీయాలనే లక్ష్యంతో గురువారం దాడులు చేశారని చెబుతున్నారు.
ఇక చివరగా హౌతీ రెబల్స్ ఎవరు అనే విషయానికొస్తే ఉత్తర యమన్లోని జైదీ షియా ముస్లిం తెగకు చెందినవారు. వీరు రాజకీయంగా సాయుధ పోరాటం చేసి ఉత్తర యమన్లో 1990లోనే బలపడ్డారు. ప్రధానంగా సాదా ప్రావిన్స్ నుంచి వీరి ఉద్యమం మొదలయ్యింది. యమన్ సెంట్రల్ గవర్నమెంట్ తమను చిన్నచూపు చూస్తోందని, జైదీ షియా సాంప్రదాయాలను, విలువలను కాపాడుకోవడానికి ప్రభుత్వంపై తిరుగుబాటు చేసింది. క్రమంగా తమ ఎజెండా యమన్ ప్రభుత్వంతో పాటు అమెరికా వ్యతిరేక, ఇజ్రాయెల్ వ్యతిరేకం, సౌదీ వ్యతిరేకంగా పోరాటం విస్తరించింది. అటు తర్వాత హౌతీలు క్రమంగా మిలిటరీ పరంగా, రాజకీయ పరంగా బలపడ్డారు. అయితే 2014లో హౌతీ గురించి యావత్ ప్రపంచానికి తెలిసొచ్చింది. కాగా హౌతీ 2014లో యమన్ రాజధాని సనాను స్వాధీనం చేసుకోవడంతో హౌతీల పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఇప్పటి వరకు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రెసిడెంట్ అబ్రబ్బు మన్సూర్ హోదీ ప్రభుత్వాన్ని కూల్చేశారు హైతీలు. దీంతో అక్కడ అంతర్యుద్ధం మొదలయ్యింది. కాగా సౌదీ అరేబియా హాదీ ప్రభుత్వానికి మద్దతిస్తోంది. హౌతీలకు ఇరాన్ మద్దతిస్తోంది. ఇరు వర్గాల మధ్య కొనసాగుతున్న అంతర్యుద్ధంలో వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ అంతర్యుద్ధం అలా కొనసాగుతోంది. ప్రపంచంలోనే అత్యంత దయనీయ పరిస్థితుల్లో అక్కడి ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. ఇక ఎర్ర సముద్రం విషయానికొస్తే హౌతీల దాడుల వల్ల సూయిజ్ కాలువ ద్వారా వెళ్లాల్సిన ఓడలు ఆ రూట్లో వెళ్లడం మానేశాయి. ప్రపంచంలోని 12% షిప్పింగ్ ట్రాఫిక్ ఈ రూట్లోనే కొనసాగుతుంటాయి. దీంతో చాలా పెద్ద కంపెనీలు హౌతీల దెబ్బకు అత్యంత ఖరీదైన దక్షిణాఫ్రికా రూట్ నుంచి ఎంపిక చేసుకుని తమ ఓడలను ఆ రూట్లో నడుపుకుంటున్నాయి. తిరిగి ఇక్కడ సాధారణ పరిస్థితులు తేవాలని, హౌతీల జాడ్యాన్ని తొలగించుకోవాలని అమెరికా కసరత్తు చేస్తోంది.